ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 23వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. మీ ఆశ భంగము కానేరదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ ఆశను దేవుడు తృప్తిపరుస్తానని చెప్పి ఈరోజు స్పష్టంగా వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఎటువంటి ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశలన్నీ కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే విశ్వాసం, నమ్మకం దేవుని మీద పెట్టుకుని దేవునికి మొరపెడతామో మన ప్రతి ఆశను తీర్చే దేవుడు. ఉదయకాల సమయంలో ఎటువంటి ఆశలతో ఉన్నారో, అది ఉద్యోగం కావచ్చు, కుటుంబంలో సంతోషం కావచ్చు, మీ యొక్క జీవితంలో గృహ నిర్మాణం కావచ్చు, అది ఏ ఆశ అయినా ఆ ఆశను దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ లోకంలో మనుషుల దగ్గరకు మన ఆశను బట్టి మనం వెళ్తే మన ఆశ భంగం అవుతుందేమో కానీ మన దేవుడు మన ఆశను భంగము చేయడు. మన ప్రతి ఆశను తృప్తిపరిచే దేవుడు. ఆయన తృణీకరించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, మనల్ని హక్కున చేర్చుకునే దేవుడు. కనుక మీ ఆశ ఏదైతే ఉందో ఆ ఆశను బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసేవారుగా కాకుండా మీ ఆశను దేవునికి తెలియజేస్తే మీ ప్రతి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసి మీ ప్రతి ఆశను దేవుని ద్వారా తీర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి ఆశను దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మన ప్రతి ఆశను దేవ తృప్తిపరిచే దేవుడవు. మా ఆశలు భంగం చేసే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. దేవ, మా పక్షాన కార్యాన్ని చేసే దేవుడవు, మా పక్షాన వ్యాజ్యమాడే దేవుడవు, మా పక్షాన యుద్ధం చేసే దేవుడవు. దేవ, నిన్ను దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. అటువంటి ధన్యమైన స్థితి